త్రిభాషా సూత్రం పేరుతో హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కాకరేపుతున్న అంశమిదే. జాతీయ విద్యా విధానం, దాని త్రిభాషా సూత్రంపై చాలా కాలం నుండే చర్చ నడుస్తున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం మధ్య రగులుతున్న వివాదంతో అది ఇప్పుడు తారాస్థాయి చేరుకుంది. దాంతో జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై రాజకీయ భావోద్వేగాలు రగిలాయి. కొత్త విధానంలో భాగంగా 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో 2 భారతీయ భాషలుండాలని కేంద్ర ప్రభుత్వం అంటుండగా, హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ నేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విపరీతమైన వలసలొస్తున్న నేపథ్యంలో త్రిభాషా సూత్రాన్ని దక్షిణాది రాష్ట్రాలే పాటించాలి, ఉత్తరాది రాష్ట్రాలకు ఆ అవసరం లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే హిందీని బలవంతంగా రుద్దుతున్నట్టే అనిపిస్తోంది. ఈ విషయంపై తెలుగువారు కిమ్మనడం లేదుగాని పొరుగు రాష్ట్రాల వారు మాత్రం గయ్యమంటున్నారు. మొదట్నుండి హిందీ వ్యతిరేక ఉద్యమానికి పుట్టినిల్లుగా తమిళనాడు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడు కర్ణాటక కూడా దానికి తోడుగా స్వరం కలిపింది. అసలు భాషా వివాదం ఈనాటిది కాదు. 1960వ దశకంలోనే దాని మూలాలున్నాయి. త్రిభాషా సూత్రాన్ని మొట్టమొదటిసారి 1964-66 విద్యా కమిషన్ ప్రతిపాదించింది. దీనినే కొఠారి కమిషన్ అంటారు. ఈ కమిషన్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో విద్యకు సంబంధించిన జాతీయ విధానం అంటే ఎన్ఈపీ 1968లో ఈ త్రిభాషా సూత్రాన్ని ఆమోదించింది. నాటి కేంద్ర విద్యాశాఖ దేశంలో ప్రధాన భాషలను జాతీయ స్థాయిలో నేర్పి ప్రజల మధ్యన భాషా అంతరాలను తొలగించడానికి ఈ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ విద్యలో భాగంగా కనీసం 3 భాషలను నేర్పాలి. ఆ 3 భాషల్లో మొదటిది ఆ రాష్ట్ర అధికారిక భాష, రెండోది ఇంగ్లీష్, మూడోది ఆప్షనల్. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్ఈపీ 1986 పేరుతో కొన్ని మార్పులతో అమల్లోకి తెచ్చారు. 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం జాతీయ సమైక్యత, భాషా వైవిధ్యం పెంపొందించే దిశగా ఈ విధానానికి సవరణలు చేసింది. ఈ ఫార్ములా కింద మాతృభాష లేదా ప్రాంతీయ భాష, కేంద్ర ప్రభుత్వ అధికారిక భాష ఈ రెండూ కాకుండా ఆధునిక భారతీయ లేదా యూరోపియన్ భాష నేర్పాలని ప్రతిపాదించారు. ఇందులో ఒకటి ఆప్షనల్ ఉంది కాబట్టి ఆ ఆప్షనల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు హిందీని తీసుకొచ్చింది కేంద్రం. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో తమకు ఆప్షనల్గా దక్షిణాది రాష్ట్రాల భాషలను, తమ పక్క రాష్ట్రాల భాషలను నేర్పాలి. అంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ల తర్వాత తెలుగునో, మలయాళాన్నో, తమిళాన్నో లేక బెంగాలీనో తమ రాష్ట్రంలో అధికారిక బోధనలో చేర్చాలి. మొదట్లో దీనికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే ఆ త్రిభాషా సూత్రం దక్షిణాదిన హిందీ రుద్దింది కానీ ఉత్తరాదిన మరో భాషను బోధించలేకపోయింది. హిందీ అధికారిక భాషగా గల రాష్ట్రాలు మొదట్లోనే ఈ త్రిభాషా సూత్రానికి మంగళం పాడాయి. హిందీ ఆ తర్వాత కుదిరితే ఇంగ్లీష్ బోధించాయి కానీ త్రిభాషా సూత్రాన్ని మాత్రం పట్టించుకోలేదు. హిందీ రాష్ట్రాలు అలా తమ నైజాన్ని చాటాయి. అయితే ఏపీ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని గట్టిగా అమలు చేశాయి. హిందీలో కూడా పాస్ కావడాన్ని తప్పనిసరి చేశాయి. కానీ తమిళనాడు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు పట్టని త్రిభాషా సూత్రం తమకెందుకు అని ప్రశ్నించింది. ఇప్పటికీ ప్రశ్నిస్తూ ఉంది. ఇక విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలని ఎస్ఈపీ 2020 సిఫారసు చేస్తోంది. ఇందులో ఖచ్చితంగా 2 భారతీయ భాషలుండాలి. ఈ ఫార్ములా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. అయితే విద్యార్థులకు నేర్పాల్సిన భాషలేమిటన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదే. పిల్లలకు 10వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలో కానీ, స్థానిక భాషలో కానీ, ప్రాంతీయ భాషలో కానీ సబ్జెక్టును బోధించాలి. త్రిభాషా సూత్రం అమలులో వెసులుబాటు ఉంటుందని, ఏ రాష్ట్రంపైనా ఏ భాషను రుద్దబోమని ఎన్ఈపీ 2020 చెబుతోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు ముఖ్యంగా విద్యార్థులు ఎంచుకునే 3 భాషలనే ఈ విధానం కింద నేర్పుతారు. అయితే 3 భాషల్లో 2 భారతీయ భాషలై ఉండాలి. ఇక్కడ హిందీని బలవంతంగా రుద్దడం అంటూ ఏమీ లేదని ఎన్ఈపీ 2020 స్పష్టం చేస్తోంది. అయితే త్రిభాషా సూత్రం ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఎలా అయితే హిందీని బోధిస్తాయో అలాగే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఒక దక్షిణాది భాషను తమ రాష్ట్రంలో విద్యార్థులకు బోధించాలి. యూపీలో అయినా, బీహార్లో అయినా, మధ్యప్రదేశ్లో అయినా ప్రథమ భాషగా హిందీని, ద్వితీయ భాషగా ఇంగ్లీష్ను బోధిస్తూ ఉంటే మూడో భాషగా తెలుగునో, తమిళాన్నో, మలయాళాన్నో లేదా ఏ పంజాబీనో అయినా ఒక సబ్జెక్టుగా బోధించాలి. ఇది త్రిభాషా సిద్ధాంతం.
ప్రతి రాష్ట్రంలోనూ దాని మాతృభాషతో సహా ఇంగ్లీష్తో పాటు మరో భారతీయ భాషను బోధించాలి. ఈ మేరకు దక్షిణాదిలో హిందీ ప్రవేశించింది. తెలుగునాట దశాబ్దాల నుంచి హిందీని మూడో భాషగా బోధిస్తూ ఉన్నారు. అలాగే కర్ణాటకలో కూడా హిందీని ప్రయోగించారు. అయితే తమిళనాడు మాత్రం దీనికి వ్యతిరేకంగా నిలబడింది. దానికి కారణం కూడా ఉత్తరాది రాష్ట్రాలే. త్రిభాషా సూత్రాన్ని కేంద్రం ప్రవచించిన తర్వాత ఏ ఉత్తరాది రాష్ట్రం కూడా మూడో భాషను బోధించలేదు. హిందీ, ఇంగ్లీష్లకే పరిమితమయ్యారు. మరే భారతీయ భాషను ఉత్తరాది రాష్ట్రాల్లో బోధించనేలేదు ఇప్పటి వరకు. అయితే సౌత్ స్టేట్స్పై మాత్రం హిందీని దశాబ్దాల కిందే విజయవంతంగా రుద్దేశారు. కానీ ఆది నుంచి త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. 1937లో సి. రాజగోపాలాచారి నేతృత్వంలోని మద్రాసు ప్రభుత్వం పాఠశాలల్లో తప్పనిసరిగా హిందీ నేర్పాలన్న విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై జస్టిస్ పార్టీ నాయకులతో పాటు పెరియార్ వంటి ద్రావిడ భావజాల నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో ఈ విధానాన్ని 1940లో రద్దు చేశారు. కానీ హిందీ వ్యతిరేక సెంటిమెంట్ అలాగే కొనసాగింది. 1968లో త్రిభాషా సూత్రం ప్రవేశపెట్టినప్పుడు తమిళనాడు వ్యతిరేకించింది. ఇది హిందీని రుద్దే ప్రయత్నమని ఆరోపించింది. అప్పటి ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై నాయకత్వంలో తమిళనాడు ప్రభుత్వం ద్విభాషా విధానాన్ని అమలు చేసింది. హిందీ, మరే ఇతర భారతీయ భాషకు బదులు ఇంగ్లీష్ని ఎంచుకుంది. తమిళం, ఇంగ్లీష్ భాషలు నేర్పే విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. తమిళనాడు అడిగే ప్రశ్న ఒక్కటే, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయమని ఉత్తరాది రాష్ట్రాలను ఎందుకు కేంద్ర ప్రభుత్వం అడగదు అని. అది లాజిక్కే కదా. దానికి సమాధానం చెప్పకపోగా భాషా చిచ్చు పెట్టవద్దంటూ హితవచనాలు చెప్తున్నారు కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ లాంటివాళ్లు. తాజాగా ఎస్ఈపీ 2020లోని కీలక అంశాలను, ముఖ్యంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద అందించాల్సిన 573 కోట్లను నిలిపివేసింది. ఎన్ఈపీ మార్గదర్శకాలు అమలు పరిస్తేనే కేంద్రం తన వాటా నిధులు అందిస్తుందని కేంద్రం చెబుతోంది. దీంతో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది.